రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి మా ఊరికైతే నేనైతే 3వ దఫా ఎరువులు అయితే వేస్తున్నానండి. అంటే ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మనకైతే ఇది అంటే పొట్ట దశకు రాబోతుంది. అక్కడక్కడ తల్లికర్రలు అయితే పొట్ట దశకు వచ్చినాయి అనమాట. మనం ఈ దశలో యూరియాని పొటాషియం కలిపేసినట్లయితే మంచిగా అంటే మనం వేసినటువంటి ఎరువులు ఏదైతే యూరియా కానీ పొటాష్ ఏదైతే ఉందో ఈ దశలో వేయడం వలన మనకైతే అంకురం లోపల ఉన్నటువంటి అంకురం మనం వచ్చేటటువంటి ఏదైతే ఉందో మనం కంకి అనేది చాలా బిర్రుగా రావడానికి, బలంగా రావడానికి, అది ఏదైనా తాలుగింజలు పోకుండా కూడా మనకైతే ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుందండి. అందుకే నేనైతే పొటాష్ వేస్తున్నాను. అంటే ఎంత వేస్తున్నాను పొటాష్ ఒక ఎకరానికి అని చూసినట్లయితే నేనైతే 20 కేజీలు వేస్తున్నానండి. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు అయితే మనం యూరియా అయితే 2 దఫాలు వేయడం జరిగింది. ఇది 3వ దఫా అనమాట. అయితే యూరియా ఎంత వేస్తున్నాను చూసినట్లయితే నేనైతే ఒక 30 కేజీలు అయితే యూరియా, 20 కేజీల నేను అయితే పొటాష్ అయితే కలిపేస్తున్నాను. ఈ దశలో మనం వేయడం వలన ఫ్రెండ్స్ ఇది మా వరి చూడండి ఒకసారి ఎలా ఉందో. మంచి పిలకలు అయితే వచ్చినాయి, మంచిగా ఎన్నో ఉంది, బాగానే ఉంది, చూడొచ్చు మంచిగా ఉందన్నమాట. వరి అయితే మంచిగా దుబ్బు చేసింది, పర్వాలేదు, మంచి అయితే ఉంది. కానీ వాటర్ అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే వాటర్ అయితే చిన్న వరకు అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు యాసంగి కాబట్టి మా సైడ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా నీళ్ళు అయితే సరిపోవట్లేవు. మరి ఇక ఆరుతల పైన పెట్టాల్సి వస్తుంది. ఇక ఎట్లా ఉంటుందో అయితే చెప్పలేము ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది మా ఊరి అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి. బాగానే ఉంది, పైరు అయితే మంచిగానే ఉంది. మంచిగా అంటే ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా మనం కంకి బలంగా రావడానికి, అలాగే ఇంకా ఏదైనా చీడపీడలు ఉన్నా కానీ ఈ దశలో మనం తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే యూరియాని అయితే కలిపి అలాగే ఈ ప్రస్తుతం అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనం పొటాష్ అనేది చాలా మనకు వేయడం వలన గింజలు నాణ్యంగా రావడానికి, అంటే గింజలు బలంగా, అంటే పొటాష్ కలిపి వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే గింజలు బలంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే వెయిట్ మనం ఇప్పుడు ఒకవేళ ఐకేపీ సెంటర్లో మనం అమ్ముకున్నట్లయితే అంటే వెయిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట, తూకం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేనైతే ఈ పొటాష్ వేస్తున్నాను. అంటే ఇంకొక దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పొటాష్ వేయడం వలన, ఈ దశలో పొటాష్ వేయడం వల్ల మనం అంటే ఈ ఆకులు కూడా మనం ఏదైతే ఉన్నాయో అంటే బలంగా రావడానికి, అంటే ఇంకా నిలదొక్కుంటాయి అనమాట. ఈ దశలో మనం వేస్తున్నాడు. ఎందుకంటే మనం ఈ రబీ కాలంలోనైతే పొటాష్ అయితే అతి ముఖ్యమైనది అనమాట. అందుకని మనం అయితే ఈ పొటాష్ అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే దొడ్డూరియా అయితే చల్లుతున్నాను. అంటే మనకు సన్నూరియా దొరకలేదు, దొడ్డూరియా ఉంది ఈసారి మనకు. అంతకుముందు సెకండ్ దఫాలో అయితే నేనైతే సన్నూరియా చల్లిన, అప్పుడు మనకు సన్నూరియా అందుబాటులో ఉంది కాబట్టి నేనైతే సన్నూరియా వేసాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే మనకైతే దొడ్డూరియా అందుబాటులో ఉంది, అందుకే నేనైతే దొడ్డూరియా తీసుకొచ్చి చల్లుతున్నాను. మనకు యూరియా అనేది మనకైతే ఎంఆర్పీ రేట్ వచ్చేసి మనకైతే 260 రూపాయలు ఉంది. మనకు బయట బ్లాక్లు అయితే 300 చిల్లర అమ్ముతున్నారు అనమాట. మనకు పొటాష్ కాస్ట్ చూసినట్లయితే మనకు 50 కేజీల బస్సు అయితే మనకైతే 1700 రూపాయలు పడింది. ఇది మా ఏరియాలో అయితే 1700 రూపాయలు పడింది ఫ్రెండ్స్. నేనైతే పొటాష్ అయితే ఈ విధంగా చల్లుతున్నాను. అంటే నేనైతే మంచిగా అంటే చల్లడానికి అంటే ప్రతి సంవత్సరం నేనైతే ప్రతి రబీలోనైతే పొటాష్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే మనకైతే ఇవి మంచి, అంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం ఈ వరి మొక్క చీడపీడలను తట్టుకోవడంతో పాటుగా మనకైతే అంటే వేసే ప్రతి గింజ మనం కంకిలో ఏదైతే ఉందో అవి తాళ్ళు పోకుండా ఇంకా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని బరువుగా రావడానికి కూడా మనకు దోహదం పడుతుంది. ఇంకోటి ఏంటంటే పొటాష్ లోపడం వల్ల ఏంటంటే మొక్క కూడా ఇంకా పెరుగుదల కూడా ఆగిపోద్ది అనమాట. ఈ మనకు పొటాష్ అవసరం. మనం పంటకాలంలో అంటే మనం దాదాపుగా ఒక యూరియాతో పాటుగా మనకు ఈ పొటాష్ అనేది మొత్తం ఒక వరి పంటకాలంలో మనం దాదాపు ఒక 30 కేజీలు వేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఈ దశలో నేనైతే 20 కేజీలు వేస్తున్నాను. అంటే 30 కేజీలు వేస్తే మనం ఎక్కువ వేసినా కానీ అవసరం లేదు, ఈ దశలో మనకు అవసరం లేదనమాట. అందుకని నేనైతే ఎంత అవసరం ఉంటుందో నేనైతే అంతే వేస్తున్నాను. మనకు దొడ్డూరియా దొరికింది, దొడ్డూరియాలో మిక్సింగ్ చేసి నేనైతే చల్లుతున్నాను. కాకపోతే ఏంటంటే దొడ్డూరియాకు మనకి పొటాష్ అనేది పట్టుకోదనమాట. కొద్దిగా నీళ్లు చల్లి మనం కలిపితే మాత్రం మంచిగా ఉంటుంది. అందుకని నేనైతే పొటాష్ అయితే చల్లుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగానైతే పొటాష్ అయితే నేను చల్లుతున్నాను. మీరు ఇంతకుముందు చల్లిరా, పొటాష్ వేసిరా, ఆల్రెడీ 3వ దఫా ఎరువులు వేసిరా, లేకుంటే 2వ దఫా ఎరువులు వేసిరా అని చల్లిరా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడెప్పుడు ఎంత వేసిరండి. మన ఛానల్లో అయితే ఆల్రెడీ మనకైతే ఫస్ట్ దఫా సంబంధించిన, సెకండ్ దఫా సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. నేను ఎంత మోతాదులో వేసాను, ఏ టైంలో వేసాను అనేది మీరు మిస్ చేసినట్లయితే మీరు ఆ వీడియోలు చూడండి. ఇంకా మెయిన్గా మనకు పొటాష్ లోపాలు చూసుకున్నట్లయితే వరి మొక్క పైన కొసలు అనేది పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. దాన్ని చూసి మనం పొటాష్ లోపాన్ని అని గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా పొటాష్ను ఏ దశలో వేస్తే మంచిగా ఉంటుంది అంటే వరి నాటిన వారం రోజులైనా వేసుకోవచ్చు. అలాగే మనకు ఒకవేళ 15 రోజుల నుంచి 30 రోజులు అలాగే ఈ పొటాష్ వేసినా కానీ అంటే ఆల్రెడీ ఒకసారి
పొట్ట దశ కంటే ముందు వేసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగా మెయిన్గా మన వరి మొక్కకైతే మంచిగా మన రోగనిరోధక శక్తిని అనేది పెంపొందించాలన్నమాట. అప్పుడే మంచి దిగుబడి పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం ఈ పొటాష్ వేయడం వల్ల రోగనిరోధక శక్తి మొక్కలలో పెరిగి మంచిగా ఇతర రకాల చీడపీడలను అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే మనకైతే పొటాష్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనమాట. అంటే ఇతర రకాల ఎరువులతో అంటే ఈ యూరియాతో పాటుగా మనకు ఈ జింకు ఇలాంటి పోషకాలతో పాటుగా మనకైతే ఖచ్చితంగా ఈ పొటాష్ అయితే అవసరం ఉంటుంది. మనకి వ్యవసాయ రంగంలో అయితే ఈ పొటాష్ పాత్ర అయితే చాలా కీలకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ప్రతి రైతు మిత్రుడు అయితే ఖచ్చితంగా పొటాష్ని అయితే వేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పొటాష్ తోటే మనకైతే అత్యధికంగా దిగుబడి పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మెయిన్గానైతే మనకైతే పొటాష్ అయితే ఖచ్చితంగా ఈ అయితే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నేను సన్నూరియా లేదనమాట, మనకు దొడ్డూరియా ఉంది అందుబాటులో. అయితే ఏంటంటే మనం కొంచెం నీళ్ళు వాటర్ అనేది చల్లుతున్నాం అనమాట. వాటర్ చల్లి మనం మిక్సింగ్ చేస్తే మనకు నీట్గా అవుతుందన్నమాట. అందుకనే నేనైతే వాటర్ చల్లి మనం మిక్సింగ్ చేసాం అనుకోండి, మనకు పూర్తిగా అంటే అడుగు మొత్తం అంటే ఇది యూరియాకు మనం ఇదైతే పొటాష్ ఉంది కదా, మనకు ఈ పొటాష్ అనేది పట్టుకుంటుంది అనమాట. పొటాష్ పట్టుకుంటుంది మంచిగా మిక్సింగ్ చేయడానికి, మంచిగా కలపడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే వాటర్ తోటి మిక్సింగ్ చేస్తున్నాను. మనకు ఈ పొటాష్ కాకుండా మనకు పొట్టదశలోనైతే మనకు 0,050 అనేది మనకు పొటాష్ అనేది దొరుకుతుంది. అది మనకు లీటర్కు అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మనం అయితే కలిపి చల్లుకోవచ్చు అనమాట. అంటే ఒక ఎకరానికి అయితే దాదాపు 1 కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి చల్లుకుంటే అంటే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనమైతే కొద్దిగా ఎక్కువ స్ప్రే చేసినా ఏం కాదు స్ప్రే రూపంలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే రైతులు ముఖ్యంగా పొటాష్ ఎప్పుడు వేయాలని చూసుకున్నట్లయితే ఇది మనకు అంకురం తొడిగే దానికంటే ముందుగా అంటే చిరుపొట్ట దశలో ఇంకా వస్తుంది పొట్ట దశలో అన్నప్పుడు వేసుకున్నప్పుడు అయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా 3వ దఫా ఎరువులు కానీ 2వ దఫా ఎరువులు కానీ లేకపోతే పొట్ట దశలో ఉన్న మీ వరకు ఎంతెంత ఎరువులు వేసారు ఏందనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే తెలుసుకుంటాను. మెయిన్గా నేనైతే ప్రతిసారి అంటే స్ప్రే చేస్తున్నప్పుడు కానీ మనం ఈ పొటాష్ మనం ఫస్ట్ దఫా కానీ 2వ దఫా కానీ ఇప్పుడు 3వ దఫా ఎరువు కానీ నేనైతే కరెక్ట్ ఒక టైం మెయింటైన్ చేస్తూ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో వేసామన్నది అంటే మెయిన్గా క్రూషియల్గా ఉంటుంది అనమాట. మనం టైం ప్రకారం మనం ఎరువులు వేసినప్పుడే మనకు మంచిగా మొక్క తీసుకొని మనకైతే బలంగా పెరిగి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మా వరి కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏందనేది. మనకైతే మంచి పిలకలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ అయితే మీ వరి చూపియండి అని చాలామంది అన్నారు. నేను కూడా చూపించాను, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ప్రతిసారి ఇక నేను చూపించకపోతే అనుకుంటారు కదా, మీ వరి ఎట్లా ఉందో అసలు ఇన్ని దఫాలుగా ఎరువులు వేసినావు అసలు ఎట్లా ఉందో ఫ్రెండ్స్, ఎలా ఉందో చూపించమని అయితే చాలామంది అయితే అడుగుతారు. నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, మీరైతే చూడండి ఫ్రెండ్స్. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.